రాష్ట్ర కేబినెట్లో మొహమ్మద్ అజరుద్దీన్ నేడు చేరనున్నారు. రాజ్భవన్లో మధ్యాహ్నం అజరుద్దీన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. నేడు లేదా రేపు ఆయనకు మంత్రిత్వ శాఖ ఖరారు చేసే అవకాశం ఉంది. అజరుద్దీన్ గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నియమించాలన్న మంత్రివర్గ సిఫార్సు పెండింగ్లో ఉన్నందున 6 నెలల్లో చట్టసభలకు ఎన్నిక కావాల్సి ఉంటుంది. మంత్రివర్గ విస్తరణ నిలిపివేయాలని బీజేపీ ఇచ్చిన ఫిర్యాదుపై కాంగ్రెస్ మండిపడింది. మైనార్టీ నేత మంత్రి కాకుండా అడ్డుకుంటున్నారని విమర్శించింది. బీజేపీ ఫిర్యాదుపై కేంద్ర ఎన్నికల కమిషన్ ఇప్పటివరకు స్పందించలేదు. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ నేడు జరగనుంది. కేబినెట్లో 16వ మంత్రిగా మొహమ్మద్ అజరుద్దీన్ నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాజ్భవన్లో మధ్యాహ్నం 12:15 అజరుద్దీన్తో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, కాంగ్రెస్ ముఖ్య నేతలు హాజరు కానున్నారు. సాయంత్రం లేదా రేపు అజరుద్దీన్ మంత్రిత్వ శాఖ ప్రకటించే అవకాశముంది. మైనార్టీ సంక్షేమం, క్రీడలు, యువజన సర్వీసుల వంటి శాఖలు అజరుద్దీన్ కి కేటాయిస్తారంటూ రాజకీయ వర్గాల్లో విస్తృతంగా ప్రచారం సాగుతోంది. అజరుద్దీన్ కు మంత్రిత్వ శాఖ కేటాయిస్తూనే కొందరు మంత్రుల శాఖల్లో మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీగా లేనందున 6 నెలల్లో రాష్ట్ర చట్టసభలకు ఆయన ఎన్నిక కావలసి ఉంటుంది. గవర్నర్ కోటాలో కోదండరాం, అమీర్ అలీఖాన్ నియామకాన్ని తప్పుపట్టిన సుప్రీంకోర్టు మరోసారి తాజాగా కేబినెట్ సిఫారసు చేసుకోవచ్చునని ఆగస్టులో సూచించింది. అప్పుడు అనూహ్యంగా అమీర్ అలీఖాన్ ని పక్కన పెట్టి కోదండరాంతో పాటు అజరుద్దీన్ ను గవర్నర్ కోటాలో సిఫారసు చేస్తూ ఆగస్టు 30న కేబినెట్ తీర్మానం చేసి గవర్నర్ కి పంపింది. అయితే గవర్నర్ కోట ఎమ్మెల్సీ నియామకంపై సుప్రీంకోర్టులో విచారణ పెండింగ్ లో ఉన్నందున గవర్నర్ ఆమోదించలేదని తెలుస్తోంది. అజరుద్దీన్ చేరికతో రాష్ట్ర మంత్రివర్గ సభ్యుల సంఖ్య 16కు చేరనుంది. మరో 2 స్థానాలు భర్తీ కావాల్సి ఉంది. డిసెంబర్లో మిగతా 2 స్థానాలు భర్తీ చేయాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. రెండింటిలో ఒకటి రెడ్డి, మరొకటి బీసీలకు అవకాశమిస్తారని ప్రచారం జరుగుతోంది. మంత్రి పదవి ఆశిస్తున్న వారికి ఆర్టీసీ చైర్మన్, 6 గ్యారంటీల అమలు కార్పొరేషన్ చైర్మన్ పదవులను కేబినెట్ ర్యాంకుతో ఇవ్వాలని పార్టీ నాయకత్వం భావిస్తున్నట్లు సమాచారం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మైనార్టీల ఓట్లను ఆకట్టుకునేందుకు అజరుద్దీన్ ను మంత్రివర్గంలోకి తీసుకుంటున్నట్లు బీజేపీ ఆరోపిస్తోంది. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసిన బీజేపీ మంత్రివర్గ విస్తరణ నిలిపివేయాలని కోరింది. ఆ ఫిర్యాదును కేంద్ర ఎన్నికల కమిషన్ కు పంపినట్లు సీఈఓ సుదర్శన్ రెడ్డి తెలిపారు. ఫిర్యాదుపై కేంద్ర ఎన్నికల కమిషన్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దేశ ప్రతిష్టను ప్రపంచానికి చాటి చెప్పిన మాజీ క్రికెటర్ అజరుద్దీన్ ను మంత్రివర్గంలోకి తీసుకోకుండా బీజేపీ అడ్డుకునే ప్రయత్నం చేస్తుందని కాంగ్రెస్ నేతలు విమర్శించారు. మైనార్టీలు అంటే ఆ 2 పార్టీలకు ఎందుకు కడుపుమంట అని ప్రశ్నించారు. జూబ్లీహిల్స్ లో అంటే ఇక్కడ ఎట్లాగూ బీజేపీ గెలవదు కాబట్టి, కాంగ్రెస్ పార్టీ మీద అక్కసు తీసుకోవాలి కాబట్టి, కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందులు రావాలి కాబట్టి బీజేపీ బీఆర్ఎస్ పార్టీకి లోపాయికారు ఒప్పందంలో బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలనే తాపత్రయంలో ఇలా బీజేపీ తెరపైకి తీసుకుంది. ఎక్కడ కూడా ఎన్నికల నియమావళికి ఇది విఘాతం కాదు, విరుద్ధం కాదు. యాజ్ పర్ ద నామ్సే కేబినెట్ విస్తరణకు పోతా ఉన్నాము. గవర్నర్ మీద కూడా బీజేపీ పార్టీ ఒత్తిడి తీసుకొస్తా ఉన్నట్టుగా మాకు సమాచారము.